రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు। గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం 24 గంటలు కష్టపడి పనిచేసిన మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు। బీఆర్ఎస్ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నామని మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వెల్లబుచ్చారు। ఎమ్మెల్యే అభ్యర్థి అహంకార ధోరణి వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని తెలియజేశారు। ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ తెలియజేశారు। ఈరోజు డబ్బులు తీసుకున్నావు ఇట్లా వేసినావు అనే పార్టీని ఈరోజు నేను ఎంత కష్టపడి రూపాయి బ్యానర్ కట్టినానో నాకు తెలుసు। నా ఎన్నికలు ఎన్ని కష్టాలు నేనే అందరు తెలుసు। నేను పార్టీకి లాయల్స్ ఎంతగానో ఉన్నానో నా గురించి ఎంతమంది ఉన్నానో నాకు తెలుసు। పార్టీని వీడాలంటే కూడా అసలు తట్టుకోలేని పరిస్థితి, ఈ క్షణం కూడా ఆలోచన చేసిన పరిస్థితి కాకుంటే ఇజ్జత్ ఆత్మాభిమానం లేకుండా ఒక్క మాట అనిపించుకోకుండా ఈ స్థాయిలోకి వస్తానే నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్న నేను జాబ్ వదులుకొని ఈరోజు పార్టీలో వచ్చిన నేను నా జీతం ఈరోజు ఉంటే 3 లక్షల జీతం వస్తుండే। నేను పార్టీ కోసం ఇంత కష్టపడి నా భవిష్యత్తు నా పిల్లలు నా కుటుంబాన్ని కాదని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన నేను అంత అహంకారం హిట్లర్ పాలన వస్తుంది, అది చూస్తారు అనుభవిస్తారు కూడా। కంపల్సరీ యువకుల తగిన గుణపాఠం చెప్తామన్నా నా భవిష్యత్తు ఆ యువకుల చేతనే యువకులు నాకు మళ్ళా తిరిగి స్థాయికి ఎట్లా రావాలనేది నాకు తెలుసు। నాకు నిన్న రాత్రి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది, నేనున్నా రామన్ ఉన్నాడు, నేనున్నా నీకు ఏ స్థాయిలోనో నేను ఆ స్థాయిలో తీసుకోపోతానని హామీ ఇవ్వడం జరిగింది। అందువల్ల నాతో ఉన్న విద్యార్థులు కానీ ఊర్లలో ఉన్న అందరు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యుఐ నాయకులు కానీ అందరూ కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ రోజు నుండి కూడా వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు, ఊర్లలో కూడా ఎక్కడెక్కడ జాయినింగ్స్ ఉన్నాయో కూడా అందరం కూడా ముందరికి పోతాం। అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు।